Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళితే మార్కెట్స్ ఈ రోజు చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ నోట్ తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ హైస్ వైపే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తుంది కూడా. అండ్ సెన్సెక్స్ చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 102 పాయింట్స్ అప్ మోతో 36,544 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 138 పాయింట్స్ పాజిటివ్ గా 36,580 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 37 పాయింట్స్ అప్ మోతో కీ లెవెల్ అయిన 11,000 అబో అంటే చూసుకున్నట్లయితే 11,024 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 45 పాయింట్స్ పాజిటివ్ గా 11,032 ఆ రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే నిన్నటి క్లోజింగ్ కి 64 పాయింట్స్ అప్ మోతో 27,618 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 32 పాయింట్స్ పాజిటివ్ గా 27,586 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. బ్యాంక్స్ లో కొంత హైస్ నుండి కరెక్షన్ అనేది స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంక్స్ లో ఫ్యూ స్పెసిఫైడ్ బ్యాంక్స్ లో కొంత కరెక్షన్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉండడం మనం చూస్తున్నాము. 1/3 హయ్యర్ సైడ్ గా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూసినట్లయితే 1,168 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 472 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూసుకున్నట్లయితే విప్రో నిఫ్టీ టాప్ గెయినర్ గా ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ భారతీ ఇన్ఫోటెల్ 3%, SBI 1.74%, ICICI బ్యాంక్, హిందాల్కో ఒక నియర్లీ 2% వరకు పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్ లో చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ 1.26%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1.23%, HCL టెక్నాలజీస్ 1.26%, హీరో మోటోకార్ప్ అండ్ టాటా మోటార్స్ ఒక 0.5% నుండి 1% మధ్య డౌన్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్లయితే నికాయ్ అండ్ కోస్పీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికాయ్ అరౌండ్ 140 పాయింట్స్ అండ్ కోస్పీ ఒక 3 పాయింట్స్ వరకు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ ఒక 2 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 108 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 42 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 29 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక SGX నిఫ్టీ చూసినట్టయితే 41 పాయింట్స్ పాజిటివ్ గా 11,074 వద్ద SGX నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇక రూపీ చూసుకుంటే 10 పైసా లోయర్ సైడ్ తో 70.59 వద్ద ఈరోజు డేని స్టార్ట్ చేయడం చూస్తున్నాము. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లోకి వెళ్ళినట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా 7.5%, L&T ఫైనాన్స్ 4% అండ్ పిరమిల్ ఎంటర్ప్రైజెస్ 2.5%, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ 2.5%, నాల్కో కూడా ఒక 2.5% వరకు అప్ సైడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక BSE స్మాల్ క్యాప్ గెయినర్స్ లోకి వెళ్ళినట్టయితే JK బ్యాంక్ ఒక 16%, డ్రెడ్జింగ్ కార్ప్ 15.5%, DHFL 12%, RS సాఫ్ట్వేర్ 11.5% అండ్ VV మెడ్ ల్యాబ్స్ 11%, దిలీప్ బిల్డ్కాన్ ఒక 10% వరకు అప్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నాకు కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ కి సూర్యదేవ్ గారు ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ఈరోజు మార్కెట్స్ స్ట్రాంగ్ నోట్తో డేని ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా స్టడీగా ఈరోజు మార్కెట్స్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా చెప్పుకోవాలి అంటే రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇతర సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు సెక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? సో లాస్ట్ 2 days నిఫ్టీ మార్కెట్ మూవ్మెంట్ మనం కనుక గమనించినట్టయితే ఒక 2 days మంచి అప్ మూవ్లో రావడం చూసాం లోయర్ లెవెల్స్ నుంచి. కాకపోతే ఈరోజు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం, అక్కడ గ్యాప్ అప్ తర్వాత ఫాలో అప్ బయింగ్ అనేది కనిపించట్లేదు. సో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్లో ఒక దోజీ లాంటి ప్యాటర్న్స్ మనకు డైలీ చార్ట్స్లో ఏర్పడడం చూస్తున్నాం. నిఫ్టీలో కానీ మిడ్ క్యాప్లో కానీ FMCG మెటల్స్ ఇవన్నీ 3-4 మేజర్ సెక్టరల్ ఇండెక్స్లో కూడా ఇదే సిమిలర్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో హయ్యర్ లెవెల్స్లో ఒక ఎగ్జాక్షన్ గ్యాప్ అనేది చెప్పాల్సి ఉంటుంది ఈరోజు ఏర్పడింది. సో ఆ గ్యాప్ని ఈరోజు ఫిలప్ చేసే అవకాశాలు ఉంటాయి, లేదా ఈరోజు కాకపోయినా రేపు ఒక ట్రెండ్ అనేది రివర్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకు టెక్నికల్గా చెప్పాలంటే మార్కెట్లో మూమెంటంలో మన లాస్ట్ 2 daysలో ఉన్న అప్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ వీక్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్షన్ అనేది కనిపిస్తూ ఉంది మనకి.
సో మనకు అన్లెస్ 11,120 ఆ జోన్ని బ్రేక్అవుట్ చేస్తేనే నిఫ్టీలో ఇప్పుడున్న ఈ బుల్లిష్నెస్ అన్నది కొనసాగే అవకాశాలు ఉంటాయి. లేదు దాన్ని బ్రేక్అవుట్ చేయలేదంటే అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 11,100 వస్తుందని చెప్పలేం. కాకపోతే ఈరోజు ముఖ్యంగా ఒక స్టార్ ఫార్మేషన్లో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఆ గ్యాప్ని ఈరోజు కాకపోయినా రేపు ఫిల్అప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనకు టెక్నికల్గా షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలన్నా ఒక ఎగ్జాస్షన్, ఒక నెగిటివ్ డైవర్జెన్స్ లాంటిది ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్లో లాంగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కొద్దిగా అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకోమని చెప్తాను. 11,000 అన్నది ఇంట్రాడే ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో 11,000 పైన ఉన్నంత వరకే నిఫ్టీలో ఒక స్ట్రెంత్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో 11,000 బ్రేక్ డౌన్ అయితే కనుక నెక్స్ట్ 10,945 అన్నది నెక్స్ట్ డౌన్ సైడ్ సపోర్ట్గా ఉంటుంది. సో మనకి 11,000 పైన సస్టైన్ అవుతుందా లేదా మళ్ళీ మనకి సెకండ్ హాఫ్లో బ్రేక్ డౌన్ అవుతుందా అనేది గమనించాల్సి ఉంటుంది. సో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 11,000 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,750, 27,800 హయ్యర్ సైడ్లో అది రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. దాని కింద ఉన్నంత వరకు ఈరోజు ఇప్పటి వరకు అయితే మనకు డైలీ చార్ట్స్లో బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా నిఫ్టీ కన్నా ముందుగా దీంట్లో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీనికి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సపోర్ట్ 27,530. సో ఆ 530 లెవెల్స్ని కనుక బ్రేక్ డౌన్ అయితే 27,375 వరకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకు సెక్టోరల్ వైజ్ గమనించిన ఇంపార్టెంట్ సెక్టోరల్ ఇండెక్స్ అన్నీ కూడా ఒక స్టార్ ఫార్మేషన్లో ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అయినప్పటికీ హయ్యర్ లెవెల్స్లో ఒక దోజీ లాంటి ప్యాటర్న్స్ ఏర్పడ్డాయి. కాబట్టి ఈ లెవెల్స్లో బుల్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండమనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ట్రెండ్ రివర్సల్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇంకా కన్ఫర్మేషన్ రావాలంటే ఈరోజు క్యాండిల్ కింద నెక్స్ట్ నెగిటివ్గా క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. కాకపోతే ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన ఇండికేషన్ అయితే వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. లాంగ్స్ ఉంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకుంటే నేను చాలా స్ట్రాంగ్ ర్యాలీలో మూవ్ అయిన టాటా మోటార్స్ చూస్తే ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. సో ఇక కొంత ఈ కరెక్షన్స్లో ఈ డిప్స్లో కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్స్ పరంగా ఈ స్టాక్ని బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? సో టాటా మోటార్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు కానీ రేపు కానీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళడానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బై అండ్ డిప్స్ అని చెప్తాను. సో అదే మనకు ఫ్యూచర్స్ విషయానికి వస్తే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరగాల్సి ఉంటుంది. రెసిస్టెన్స్ అన్నది దీనికి ముఖ్యంగా 200 దగ్గరలో ఉంది. సో 200 బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. దాని కింద ఉన్నంత వరకు కొద్దిగా ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొద్దిగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో 200 స్పాట్ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతనే ఫ్యూచర్స్లో లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ చూద్దాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు మదన్ గోపాల్. హలో, నమస్తే అండి, అడగండి. స్టాక్ ఏంటన్నారు? మళ్ళీ చెప్పండి. వన్ సెకండ్ అండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మీరు బయట ఉన్నట్టున్నారు. 11,150లో ఏ స్టాక్ తీసుకున్నారు? నిఫ్టీని ఫ్యూచర్లో సెల్ చేశారా? ఓకే, నిఫ్టీ సెల్ చేశారు. నిఫ్టీని ఫ్యూచర్స్లో షార్ట్ సెల్ చేస్తే కనుక మీరు దాన్ని కంటిన్యూ చేయండి. నా ఉద్దేశంలో ఇది ప్రీవియస్ హై దీనికి వచ్చేసి 11,118 ఆ జోన్ దగ్గరలో ఉంది స్పాట్ లెవెల్స్ నేను చెప్పేది. సో ఆ జోన్ కింద ఉన్నంత వరకు ఇక్కడ నుంచి మేజర్గా డౌన్ సైడ్ రివర్సల్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు షార్ట్ సెల్ చేశారు కాబట్టి ఉన్నది కంటిన్యూ చేయండి. హయ్యర్ సైడ్ మీరు స్పాట్ లెవెల్ని గమనించండి. 11,120 స్పాట్ లెవెల్ని గమనించండి. దాని కింద ఉన్నంత వరకు మీ షార్ట్ సెల్ని కంటిన్యూ చేయండి. ఈరోజు కాకపోయినా రేపు రాబోయే ఒక 2 డేస్లో మార్కెట్స్లో రివర్సల్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఉన్నది అవుట్కమ్. కాబట్టి ప్రస్తుతానికైతే షార్ట్ సెల్ని కంటిన్యూ చేయండి. 11,120 స్పాట్ లెవెల్ని రెసిస్టెన్స్గా పెట్టుకోండి. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే రవి, చెప్పండి. సారీ, మీ స్టాక్ నేమ్ సరిగా వినిపించలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. అరవింద్ 85 కాల్ ఆప్షన్ 85. ఓకే, అరవింద్ 85 కాల్ ఆప్షన్ 360. ఓకే.
అరవింద్ 85 కాల్ ఆప్షన్. సో కాల్ ఆప్షన్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కాకపోతే దీనికి ముఖ్యంగా 91 రూపీస్ దగ్గరలో కొద్దిగా రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో అది ఎంతవరకు బ్రేక్అవుట్ చేయగలుగుతుంది అన్న దాన్ని బట్టి ప్రజెంట్ దీని సిచ్యువేషన్ చెప్పాల్సి ఉంటుంది. సో ఉన్న పొజిషన్కి మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. లోయర్ లెవెల్స్లో 83 రూపీస్ దగ్గరలో స్టాప్ లాస్ అన్నది మెయింటైన్ చేయండి. దానిపైన ఉన్నంత వరకు కొద్దిగా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 83 కనుక బ్రేక్ డౌన్ అయితే అరవింద్లో మన లాస్ట్ ఫ్యూ డేస్గా వచ్చిన బౌన్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 83 స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. దానిపైన ఉన్నంత వరకే హోల్డ్ చేయండి. అది బ్రేక్ డౌన్ అయితే కనుక ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, చెప్పండి. ఇండిగోని 1150 రూపాయలు ఆ ప్రాసెస్ మీటర్లో తెలియజేశారు మేడం. ఓకే, అది కంటిన్యూ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా, ఎవరిని ఎక్కువ కార్డులు కొట్టి వస్తారని అడుగుదాం. ఓకే. ఇండిగో 1150 దగ్గర షార్ట్ సెల్ చేశారు. 1150 దగ్గర షార్ట్ సెల్ చేశారు. మీరు 1150 దగ్గర షార్ట్ సెల్ చేశారు. ప్రస్తుతానికి 1230 స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది కూడా రీసెంట్ టాప్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ట్రేడ్ అవుతుంది. సో మీరు ఈ రోజుకైతే కొద్దిగా చూడండి, ఈరోజు సెకండ్ హాఫ్లో మార్కెట్లో కొద్దిగా సెల్ ఆఫ్ వస్తే దీంట్లో కూడా రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈరోజు కనుక కొద్దిగా డిప్ వస్తే ఆ డిప్లో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మనకు ప్రీవియస్ హై లెవెల్ 11 to 1215 ఆ జోన్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి. కాకపోతే ఈ బ్రేక్అవుట్లో వాల్యూమ్స్ అనేది పెద్దగా కనిపించట్లేదు కాబట్టి ఈ బ్రేక్అవుట్ అనేది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కొద్దిగా డౌట్ఫుల్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు షార్ట్స్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్లో గమనించండి, కొద్దిగా డిప్ వస్తే కనుక మీ షార్ట్స్ని కవర్ చేసుకోండి. ఓకే, ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిహెచ్ఎఫ్ఎల్ కనుక చూసినట్టయితే కొంత ఈరోజు ఆన్ న్యూస్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఇందులో రావడం చూస్తున్నాము. ఒక 13% వరకు అప్ సైడ్లో ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ ర్యాలీకి గల రీజన్ ఏంటంటారు? ఎట్ ద సేమ్ టైమ్ ఇది ఈ అప్ సైడ్ ఏదైతే చూస్తుందనుకో ఇప్పుడు ఏదైతే కంటిన్యూ అవుతుందో ర్యాలీలో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇఫ్ సస్టైన్ అయినట్టయితే ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు నెక్స్ట్? సో డిహెచ్ఎఫ్ఎల్ ప్రస్తుతానికైతే వీక్గానే ఉంది. కాకపోతే లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే ఒక సైడ్ వేస్ ట్రెండ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో సైడ్ వేస్ ట్రెండ్లో మూవ్ అయినప్పుడు మేజర్గా నెక్స్ట్ రివర్సల్ జరగడానికి ముందుగా చిన్న బౌన్స్ అనేది రావడం చూస్తాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఈరోజు కనిపిస్తూ ఉంది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం, కాకపోతే ఆ గ్యాప్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం కూడా చూస్తున్నాం. సో ఈ గ్యాప్ ఎంతవరకు హోల్డ్ సస్టైన్ అవుతుంది అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. సో నా ఉద్దేశంలో అయితే ఇది ఇంకా సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది. మేజర్ రివర్సల్ తీసుకునే అవకాశాలు కూడా మనం కొట్టిపారలేము. కాబట్టి ఆల్రెడీ లాంగ్స్ లోయర్ లెవెల్స్లో బిల్డప్ చేసుకొని ఉంటే కనుక ఈ లెవెల్లో ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని చెప్తాను. సో మనకి ఈరోజు నిఫ్టీతో కంపేర్ చేస్తే డిహెచ్ఎఫ్ఎల్లో కూడా సిమిలర్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. సో కొద్దిగా గ్యాప్ అప్ తర్వాత ఒక రివర్సల్ ప్యాటర్న్స్ లాంటిది ఏర్పడుతుంది. కాబట్టి డిహెచ్ఎఫ్ఎల్ ఇప్పుడున్న ఈ బుల్లిష్ సెంటిమెంట్ కొనసాగే అవకాశం కొద్దిగా తక్కువనే చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సత్యనారాయణ. హలో హలో, సత్యనారాయణ గారు అడగండి. హలో, యా చెప్పండి. నేను 2017 డిసెంబర్లో 1,70,00,000 పెట్టుబడి పెట్టాను షేర్ మార్కెట్. ఓకే, అవి TV5లో చెప్పినటువంటివే ఎక్కువ భాగం పడ్డాను. ఒక వివేకమైన అవి తగ్గిపోతున్నాయని చెప్పి ఈ మధ్య జస్ట్ 10 days బ్యాక్ నేను మొత్తం అవి అన్నిటికి క్యాష్ 40 లక్షలు దగ్గర పెట్టుకున్నానండి. మొత్తం అన్ని అమ్మేశాను. 40 లక్షలు దగ్గర పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ నేను అన్నేసిన తర్వాత మిడ్ క్యాప్ అన్ని కూడా 20-30% పెరిగినాయి. ఇప్పుడు నేను ఏం చేయమంటారు, మళ్ళీ కిందకు వస్తుందా లేదా అని. మరి నేను అవన్నీ కాకుండా వివేక్ కానీ ఎస్ బ్యాంక్ కానీ మొత్తం కొని ఒక 3 ఏళ్ళు ఇస్తే నా డబ్బులు ఏమైనా వస్తాయా? ఓకే, చూడండి, మీరు ఆల్రెడీ క్యాష్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే క్యాష్లోనే ఉండమని చెప్తానండి. మీకు మిడ్ క్యాప్లో ఈరోజు మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్షన్ స్టేజ్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయితే మళ్ళీ లోయర్ లెవెల్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మిడ్ క్యాప్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి. మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉండాలి నెక్స్ట్ 1 year 2 years అంటే మీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. రాబోయే 1-2 yearsలో
ఒక డిఫెన్సివ్ సెక్టర్గా ఒక ఫార్మా సెక్టర్ అనేది పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు ఉండండి. మీరు ప్రస్తుతానికైతే మిడ్ క్యాప్లో ఏదైతే మనకు బౌన్స్ చూస్తున్నామో అది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దీంట్లో మళ్ళీ ఇదే లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మళ్ళీ డౌన్ సైడ్ రిస్క్ మీకు ఎదురవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయండి. మిడ్ క్యాప్ని ప్రస్తుతానికి మీరు ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. మీరు సిప్లాలో కానీ సన్ ఫార్మాలో టాటా మోటార్స్ ఇలాంటి రీసెంట్గా బౌన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి టర్న్ అరౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నిట్లో. ఇలాంటి 3-4 స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని డివైడ్ చేసుకొని మీ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. మీకు రాబోయే 1-2 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగితే దీంట్లో మంచి అప్మూవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ లాస్ అనేది కొద్దిగా రికవర్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసినట్టయితే జీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి ప్రాఫిట్ బుకింగ్ని కంటిన్యూ చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ ఈరోజు కూడా వీక్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో 1 ఆఫ్ ద లూజర్గా జీ ఎంటర్టైన్మెంట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ లెవెల్లో కొంత ఈ కరెక్షన్ అనేది కొంత ఆగొచ్చు అంటారా, లేదా ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ లెవెల్ నుంచి కూడా? జీ ఎంటర్టైన్మెంట్ మనం రీసెంట్గా గమనిస్తే ఆల్మోస్ట్ 300 దగ్గర నుంచి షార్ప్ బౌన్స్ రావడం చూసాం. సో ఆ షార్ప్ బౌన్స్ రావడం అది కూడా మనకి మళ్ళీ రీసెంట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోకి వచ్చేసి కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్స్ అన్నది ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అన్లెస్ హయ్యర్ లెవెల్స్లో 510, 515 ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తే తప్ప మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మకాల ఒత్తిడి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ రీసెంట్గా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ గమనించాల్సి ఉంటుంది. దీనికి 460 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో 460 స్పాట్ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే జీ ఎంటర్టైన్మెంట్లో ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. దానిపైన ఉన్నంత వరకే కొద్దిగా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 460 స్పాట్ లెవెల్ని గమనించాల్సి ఉంటుంది ట్రేడర్స్. లాంగ్స్ లోయర్ లెవెల్స్లో ఎవరైనా బిల్డప్ చేసుకుంటే కనుక 460 దగ్గర స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి నలిని. హలో. గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. యా చెప్పండి నలిని గారు. గుడ్ మార్నింగ్ అండి. యా వెరీ గుడ్ మార్నింగ్. సేల్ అండి? ఓకే. చూడండి 50-45 దగ్గర మీరు షార్ట్ సేల్ చేశారు. దాన్ని కంటిన్యూ చేయండి ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్గా గమనిస్తే ఈరోజు ఏదైతే హయ్యర్ లెవెల్స్ చూసామో అదే లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ రావడం చూస్తున్నాం సేల్లో. సో ముఖ్యంగా దీనికి 57-50 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ మనకు 3 మంత్స్గా గమనిస్తే ఆ లెవెల్ దగ్గర నుంచి 3 టైమ్స్ రివర్సల్ రావడం చూస్తున్నాం. కాబట్టి అది ఎంతవరకు బ్రేక్అవుట్ వస్తుంది అన్నది చెప్పడం కష్టమే. సో మెటల్ ఇండెక్స్ గమనించిన ఆ మెటల్ స్టాక్స్లో కూడా కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్స్ అనేది ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరున్న షార్ట్ సెల్ పొజిషన్ని కంటిన్యూ చేయండి సేల్లో. హయ్యర్ లెవెల్స్లో మీరు 58 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ని పెట్టుకోండి. సో 58 స్పాట్ లెవెల్ కింద ఉన్నంత వరకు మీ షార్ట్స్ని కంటిన్యూ చేయండి. దీనికి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 50 రూపీస్ దగ్గరలో ఉంది. సో దీంట్లో రివర్సల్ వస్తే కనుక 50 రూపీస్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి డిప్ వచ్చినప్పుడు మీరు షార్ట్స్ని కవర్ చేసుకోండి. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాము కాల్స్తో పాటుగా. ఆల్టర్నేటివ్లీ అరుణ కుమారి మెయిల్ చేశారు. సీక్వెన్స్ సైంటిఫిక్ 70లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్ మీతో హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 70లో తీసుకున్నారు. యా సీక్వెంట్ సైంటిఫిక్ మీకు 70లో తీసుకున్నారు. ప్రస్తుతానికి 75 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా అంటే మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే కొద్దిగా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ టైం ఒకసారి రెసిస్టెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ టెస్టింగ్లో కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది స్ట్రాంగ్గా అప్ మూవ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మాత్రం 95 అబోవ్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో 95 అబోవ్ ఇమీడియట్గా మూవ్ అయ్యే అవకాశం అయితే ప్రస్తుతానికి ఇమీడియట్గా కనిపించట్లేదు. సో ఇది ఒకసారి 71 సపోర్ట్ని కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఉన్న ప్రాఫిట్ని ఒకసారి బుక్ చేసుకోండి. లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. ప్రజ్ ఇండస్ట్రీస్ 115లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. అలాగే ఎగ్జిట్ లెవెల్స్ 115లో తీసుకున్నారు. 115లో తీసుకున్నారు.
సో ప్రజ్ ఇండస్ట్రీస్ 115లో తీసుకున్నారు, ప్రజెంట్ 145 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఒకసారి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఒక టెక్నికల్ ఇండికేటర్స్ మనం గమనిస్తే ఈ ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్లో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీనికి ప్రీవియస్ హై వచ్చేసి దీనికి ఆల్మోస్ట్ 165 దగ్గరలో ఉంది. 145 దగ్గర చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడ్డాయి కాబట్టి పెద్దగా మళ్ళీ 165 వరకు వెళ్ళే అవకాశం కొద్దిగా తక్కువ ఉందని కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది ముఖ్యంగా మళ్ళీ 115, 112 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ జోన్ వస్తే కనుక మీరు అక్కడ మళ్ళీ రీబై చేసుకునే అవకాశం దొరుకుతుంది. ప్రజెంట్ ఉన్న ప్రాఫిట్ని ఒకసారి బుక్ చేసుకోండి. సతీష్ రెడ్డి మెయిల్ చేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 200లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇట్ ద సేమ్ టైం ఎండ్యూరెన్స్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? ఎండ్యూరెన్స్ కేఎన్ఆర్ ఎక్కడ తీసుకున్నారు? 200లో తీసుకున్నారు. చూడండి, కేఎన్ఆర్ ప్రస్తుతానికైతే ఒక ఆల్మోస్ట్ 340, 350 ఆ జోన్ దగ్గర నుంచి రివర్సల్లో ఉంది. కాకపోతే రీసెంట్గా 165 దగ్గర నుంచి చిన్న కౌంటర్ ట్రెండ్లో ఉంది. సో ఆ కౌంటర్ ట్రెండ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన స్టేజ్లో కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్లో దగ్గరలో ఉంది కాబట్టి ఇది 225, 230 ఆ జోన్ని బ్రేక్అవుట్ చేస్తేనే ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి 250 వరకు. సో 225ని బ్రేక్అవుట్ చేయలేదంటే మళ్ళీ ప్రీవియస్గా వచ్చిన సపోర్ట్ లెవెల్ 165 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో టెక్నికల్గా మనకు వీక్నెస్ అన్నది ఇంకా కనిపిస్తుంది కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో. ఎండ్యూరెన్స్ విషయానికి వస్తే ఈ లెవెల్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకునే అవకాశం ప్రస్తుతానికి టెక్నికల్గా సపోర్ట్ చేయట్లేదు. ఇది 1233 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఉన్నది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్డౌన్ అయితే ఎండ్యూరెన్స్లో వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వీక్నెస్సే కనిపిస్తుంది కాబట్టి అవాయిడ్ చేయండి. కొద్దిగా లోయర్ లెవెల్స్ వస్తే ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ దీనికి 1050 దగ్గరలో ఉంది. సో ఆ 1050 దగ్గర వచ్చినప్పుడు మీరు బయింగ్కి ట్రై చేసుకోవచ్చు. అది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చీరాల నుండి వెంకట్రావు. హలో వెంకట్రావు గారు, అడగండి. నిఫ్టీ షార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నిఫ్టీ చెప్పండి, ఏమన్నారండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం క్లియర్గా చెప్పండి. ఓకే, సెకండ్ ఏమన్నారు? ఇండో సిమెంట్. సో నిఫ్టీలో మీరు షార్ట్ సెల్ చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్గా ఉంటుంది ఈ లెవెల్లో షార్ట్ సెల్ చేస్తే. కాకపోతే హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 11,120 స్పాట్ లెవెల్ లేదా దానికి కొన్ని పాయింట్స్ పైన స్టాప్ లాస్ని పెట్టుకోండి. 11,130 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇక్కడ అంటే పొజిషనల్గా నేను చెప్తున్నాను, పొజిషనల్గా మీకు షార్ట్ సెల్ చేయగలిగితే మాత్రం ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్గా ఉంటుంది. సో ఇంతకుముందు అన్నట్టు నిఫ్టీలో రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ అయితే ప్రీవియస్ సపోర్ట్ మనకి ఎక్కడి నుంచి అయితే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్ మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మనకు ప్రీవియస్గా 10,600 దగ్గర బౌన్స్ బిగిన్ అయింది కాబట్టి మళ్ళీ ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా రాకపోయినా పొజిషనల్ వైజ్గా ఆ లెవెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు రిస్క్ రివార్డ్ రేషియో షార్ట్స్కి ఫేవరబుల్గా ఉంది. షార్ట్ సేల్ చేసుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్లో మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. భాగ్య మెయిల్ చేశారు. నాల్కో కరెంట్ మార్కెట్ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. నాల్కో నాల్కో కరెంట్ మార్కెట్స్లో అంటే రీసెంట్గా మనకు 3-4 డేస్ బ్యాక్ నుంచి గమనిస్తే 46 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 55 రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అయినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు వెరీ లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ లెవెల్లో కాకుండా ఆల్రెడీ చాలా షార్ప్గా పెరిగింది కాబట్టి కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఓకే, ఫైనలీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? చూడండి, ఓవరాల్గా మార్కెట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిగతా సెక్టర్లో ఇండెక్స్ అన్నీ గమనించిన ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో కొద్దిగా రివర్సల్ ఫార్మేషన్ లాంటిది ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. లేదా లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయాలనుకుంటే 11,000 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ని మెయింటైన్ చేసి హోల్డ్ చేయండి. దానిపైన ఉన్నంత వరకే
బుల్స్కి కొద్దిగా స్ట్రెంత్ ఉంటుంది. సో అది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో మళ్ళీ బేర్స్ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 11,000 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని లాంగ్స్ని కంటిన్యూ చేయండి. అది బ్రేక్ డౌన్ అయితే కనుక లాంగ్స్ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సురదేవ్ గారు. యూఎస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 46 పాయింట్స్ పాజిటివ్గా 11,033 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 136 పాయింట్స్ పాజిటివ్గా 36,579 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 17 పాయింట్స్ పాజిటివ్గా 27,571 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెటిల్మెంట్. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.